ఓం శ్రీమాత్రే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్ద గ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము దీర్ఘకాలిక ప్రయాణము దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహము. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క జీవుల యొక్క శరీరం మీద వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ మొత్తము కూడా ఈ యొక్క కుజుడే కారకత్వాన్ని చేస్తూ ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మరి పాదాలకి మోకాళ్ళకి అట్లాగే నరాలకి సంబంధించినటువంటి ఈ శని భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని సూచించేటటువంటి గ్రహాలు. మేషరాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా జన్మ రాస్యాధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు 12వ స్థానమైనటువంటి మీనరాశిలో శని భగవానుడితో కలిసి దాదాపుగా 40 రోజులు ప్రయాణం చేస్తూ ఉంటాడు. మరి వీరికి ముఖ్యంగా మేషరాశి వారికి ఆరోగ్య విషయాలలో ఎన్నో చేదు అనుభవాలు
ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రమాదాలు, వాహనపరమైనటువంటి ప్రమాదాలు వీరికి మళ్ళీ జీవితంలో మనం కోలుకుంటామా లేదా అనేటటువంటి ఒక మానసిక భ్రాంతిని కూడా కలుగజేసే అవకాశము ఈ 40 రోజుల్లో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీరి యొక్క కోపము, ఆవేశము ఏదైనా సరే, గృహంలో చిన్న గొడవ జరిగినా లేదా బంధువులతో ఏదైనా తగాదా లాంటివి పడ్డా, అన్నదమ్ముల మధ్య ఏదైనా సరే ఆస్తుల పరంపర విషయంలో, కోర్టుకు సంబంధించినటువంటి విషయాలలో వీరికి నెగిటివ్గా ఏదైనా సరే ప్రాక్టికల్గా కనిపించినా తట్టుకోలేక ఆవేశంలో వీరు ప్రయాణాన్ని ఎక్కడికొక్కడికి వెళ్ళిపోవాలి అనేటటువంటి ప్రయాణాన్ని సాగించే క్రమంలో యాక్సిడెంట్లు జరగడానికి ఎక్కువ మోతాదు అవకాశం ఉన్నది. ఇక్కడ కొంచెం వీరు ఆవేశాన్ని తగ్గించుకోవాలి, 40 రోజులు మనకి బాలేదు, జాగ్రత్తగా ఉండాలి అని వీరు తమంతట తాము సంస్కారం చేసుకోవాలి. మానసిక సంస్కారము అంటారు. ఎందుకంటే ఇక్కడ కుజుడు శనితో కలవటం ద్వారా ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగటానికి, అట్లాగే గుండెకి సంబంధించినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలో కానీ, లేకపోతే ఊపిరి పీల్చుకునేటటువంటి మరి గాలిగొట్టం ఉంటుంది, ఆ గాలిగొట్టానికి సంబంధించినటువంటి వ్యవస్థలో కానీ ఎక్కడో అక్కడ ఇబ్బందులు కలిగి ఆపరేషన్స్ దాకా వెళ్ళగలిగి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొంతమందికి మేషరాశి వారికి వారు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో పెట్టినటువంటి పెట్టుబడులు అవతల వాళ్ళు మోసం చేస్తున్నారు అనేటటువంటి భావన కానీ, ఎవరైనా సరే బంధువుల్లో కానీ, తెలిసిన వ్యక్తి వాళ్ళకి తెలిసిన వ్యక్తుల్లో కానీ, మీరు పనిచేసేటటువంటి ఆఫీసుకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఏదో విషయాన్ని మీకు తెలియజేస్తారు. దానివలన మీకు కోపం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు సరిగ్గా ఉండలేరు. అట్లాగే కొత్తగా పరిచయమైన వాళ్ళతో గొడవలు పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చేసేటటువంటి ఉద్యోగంలో మీ ఆవేశమే మీకు శత్రుత్వం వహించి ఉన్న ఉద్యోగము పోతుంది. లేదా మీ మీద కొంతమందికి అయితే కనుక చేసేటటువంటి ఉద్యోగంలో ఇప్పుడు కుజుడు యొక్క పరిస్థితి బాలేక ఎన్నో అవమానాలు పడి ఆ అవమానాలు తట్టుకోలేక మీరు ఏదైనా సరే చోరత్వము అంటే దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లకి, చెరసాలకి వెళ్ళేటటువంటి కర్మని కూడా శని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు అనుకున్నది జరగట్లేదు, ఏదో అనుమానము, ఏదో అవమానము, అకస్మాత్తుగా మీకు కలిగేటటువంటి కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్, మీకు అనుకున్నది జరగలేదని గృహ సంబంధిత విషయాలలో, అన్నదమ్ములకి సంబంధించిన విషయాలలో, బంధువులకి సంబంధించినటువంటి విషయాలలో, ఉద్యోగాలకి సంబంధించిన ప్రమోషన్స్కి సంబంధించిన విషయాలలో, భార్యాభర్తల మధ్య ఉన్నట్టుండి ధన విషయమైనటువంటి ఏదైనా ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయాలు కానీ, అంతకుముందు ఏదైనా సమస్యలు అనుభవిస్తున్నట్లయితే అవన్నీ అకస్మాత్తుగా ఒక తాటి మీదకి వచ్చి కుజశనుల యొక్క కలయిక మీకు ఒక ప్రమాదంగా సూచించే అవకాశం ఎక్కువగా కలుగుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా భూముల్ని అమ్మేటటువంటి అవకాశం వచ్చినప్పుడు కొంచెం ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్ళండి. వచ్చినటువంటి లాభాన్ని ఎంతో కొంత కొంచెం ఓకే ఇది చాలు అనుకొని ప్రయత్నం చేయండి తప్ప వాగ్వాదాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వచ్చినటువంటి బేరం వెనక్కి వెళ్ళిపోవటం, దాని ద్వారా మీరు అకస్మాత్తుగా కుటుంబ పోషణకి లేకపోతే ఏదైనా సరే కొన్ని విషయాల కోసమని అప్పు చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక రుణ బాధలు మిమ్మల్ని ఊబిలోకి నెడుతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఎవరికైనా సరే మూర్ఛ రోగం ఉన్నా, లేకపోతే ఎముకలకి సంబంధించిన సమస్యలున్నా, ఆపరేషన్స్ అయినటువంటి వారికి మరలా తిరిగి కొట్టేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సరే గోచారంలో కుజశనుల యొక్క ప్రమాద తీవ్రత అధికంగా ఉంది అని చెప్పి భయపడాల్సిన అవసరం కాదండి. మనకంటూ జన్మజాతకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. పుట్టినప్పుడు ఆ జన్మజాతక ఆధారంగా ఒక లగ్నము, ఆ లగ్నానికి మళ్ళీ అనుసంధానంగా మనకి దశలు, అంతర్దశలు చంద్రుడి వలన ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు గనక దశలు, అంతర్దశలు మనకి యోగ్యకరంగా, రాజయోగకరంగా ఉన్నాయనుకోండి, ఇందాక చెప్పిన వాటిల్లో చాలా వరకు మీకు ఒక ఓదార్పునిస్తాయి. ఉన్నతమైనటువంటి ఉద్యోగరీత్యా కొంతమంది విదేశాలకి వెళ్ళొచ్చు, కొంతమందికి భూములు అమ్మి పెట్టుబడి ఏదైనా వ్యాపారంలో కానీ, ఉన్నతమైన ఉద్యోగంలో కానీ పెట్టుబడి పెట్టేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. అట్లాగే బంధుమిత్రాదులతో ఏదైనా సమస్యలుగా ఉన్నదాన్ని మీరే దాన్ని నివృత్తి చేసుకునే పరిస్థితులు కనిపించవచ్చు. ఇట్లా మనకు ఉన్నటువంటి దశలు, అంతర్దశలు ఆమోదయోగకరంగా కనుక ఇప్పుడు ఉన్నట్లయితే
గోచారంలో ఈ కుజశనులు ఇచ్చేటటువంటి ఫలితాలు ఒక మోతాదులో తగ్గే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ రాశి ప్రభావం అంటే చంద్రుడు ఉన్నటువంటి రాశికి వెనక భాగంలో రెండు పాపగ్రహాలు ఉన్నాయంటే శాస్త్రరీత్యా మనకి చాలా చాలా ఘోరాలని, ఇబ్బందులని, ప్రమాదాలని, ఈతి బాధల్ని, ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావంతో పాటుగా ఈ కుజుడు శనితో కలిసి ఉండటం మరి అత్యంత ప్రమాదకరమైనటువంటి దోషప్రదం. కాబట్టి ఎవరైనా సరే మరి కొత్త సంవత్సరం ప్రారంభమైంది, ప్రారంభంలోనే సమస్యలు అధికంగా వచ్చినాయి కాబట్టి అగ్ని, చోర, వాహన ప్రమాదాలు, ఉద్యోగ పరమైన అట్లాగే గృహ సంబంధిత, అన్నదమ్ముల సంబంధిత విషయాలలో రుణ బాధలు కానివ్వండి, శత్రు బాధలు కానివ్వండి నివృత్తి చేసుకోవడానికి మీ వంతుగా మీరు చక్కగా కుజశనులకి సంబంధించినటువంటి జపములు ఆచరింపజేసుకొని దానాలు ఇచ్చుకొని అట్లాగే ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన ఈ 41 రోజులు చేయండి. మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో జ్యోతిష్య పరిశీలనతో పాటుగా మరి పీఠంలో ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు తప్పకుండా వారందరి యొక్క క్షేమం కోసము ప్రత్యేకించి నేను ఈ 41 రోజులు కుజుడికి శనికి జపతపాదులు ఆచరిస్తూ హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి కుజుడికి వీళ్ళిద్దరికీ కూడా హనుమంతుడు చాలా విశేషమైనటువంటి దేవత కాబట్టి హనుమాన్ చాలీసా మరియు మన్యు సూక్త పారాయణ జపాన్ని ఆచరిస్తూ మే 12వ తేదీన చాలా విశేషముగా నవగ్రహ నక్షత్ర సుబ్రహ్మణ్యేశ్వర పవన సూక్త మన్యు సూక్తములతో శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క హోమంతో పాటుగా హనుమంతుల వారి యొక్క సహస్రనామ హోమాన్ని ఆచరింపజేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే భయాన్ని వదిలేసి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా గడ్డు కాలం కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 41 రోజులు మితంగా తినండి. అట్లాగే వీలుంటే బద్ధకాన్ని వదిలేయండి, ఆవేశాన్ని తగ్గించుకోండి. ప్రశాంతంగా బతకటానికి ఈ 41 రోజులు భగవంతుడు మీకు ఇస్తున్నటువంటి సరైనటువంటి రోజుగా మీరు భావించండి. ఉప్పు కారాలు తగ్గించండి. అట్లాగే నిదానంగా చేసే పనుల యందు కొంచెం వేగాన్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. అతిగా ఆలోచించకుండా ప్రతిదీ కూడా నాకు సులభంగా, సరళంగా, ప్రశాంతంగా సాగుతుందని భావించండి. ఓం ఆంజనేయాయ నమః.